హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆహా రాయలసీమ. ఈ రోజు మనం మున్సిపల్ రోడ్ దగ్గర ఉన్న బాబాయ్ దోశ దగ్గర ఉన్నాం. ప్రొద్దుటూరులో బాబాయ్ దోశ తెలియని వారు ఎవ్వరూ లేరు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చెప్పాల్సిన పనే లేదు. ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం పదండి. బాబాయ్, మీరు దోశలు వేయక ముందుకు మీ జీవితం ముందు ఎలా ఉండేది? అప్పుడు వేరే ఇబ్బందులు పడేవాళ్ళమ్మా. ఈ దోశలు పెట్టినాక బాగా డెవలప్ అయినా బాగా. అంటే దోశలు పెట్టాలని ఎలా అనుకున్నారు? అంటే ముందు మాకు వేరే హోటల్ పెట్టినాము, బిర్యానీ సెంటర్ పెట్టినాము. అప్పుడు బాబాయ్ బాబాయ్ అని వచ్చినారు అందరూ స్టూడెంట్స్. అట్నే దీనికి బాబాయ్ దోశ అని పేరు పెట్టాము. అందుకు అట్నే బాబాయ్ దోశ అని స్టాండర్డ్ అయ్యింది. బాబాయ్, ఎందుకు మీకు ఈ దోశల వ్యాపారం పెట్టాలనిపించింది? అంటే ఏదో ఒకటి పెట్టాలా వ్యాపారం అనేటట్టు టిఫిన్ సెంటర్ పెడదామని ఐడియా వచ్చింది. అప్పుడు ఇడ్లీ దోశ అన్ని పెట్టేవాళ్ళం. బాబాయ్, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఈ దోశల వ్యాపారం? దాదాపు 20 ఏళ్ళ నుంచి పెడతానమ్మా. చాలా మంది ఎంత దూరం నుంచి ఇక్కడ దోశలు వస్తారు. మా హైదరాబాద్ నుంచి కూడా మా దోశ కావాలని వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు. బెంగళూరు సాఫ్ట్వేర్లు అంతా మా పొద్దుటూరులో ఉండే వాళ్ళంతా వీకెండ్స్లో అంతా వస్తారు కావాలని దోశ. మా టేస్ట్ కూడా చాలా బాగుంది, మాకు చెప్పి థ్యాంక్స్ అని చెప్పి. అంటే మీరు ఈ హోటల్ అది బాబాయ్ దోశ అని పెట్టడానికి చాలా ఇబ్బందులు పడి ఉంటారు కదా? అంటే చాలా ఇబ్బందులు ఏం లేదు. ఫస్ట్ మేము వేరే బిర్యానీ సెంటర్ పెట్టినాం ఫస్ట్. అప్పుడు అందరూ స్టూడెంట్స్ అంతా వస్తున్నారు మా దగ్గరికి. అప్పుడు కొంచెం నాన్ వెజ్ ఇది ఎందుకు వద్దనుకున్నాం మేము. వద్దని ఇట్లా సింపుల్గా ఏదైనా పెడదామని ఇట్లా. మా తమ్ముడు కూడా ఉన్నాడు, మా తను ఇద్దరం కలిసి పెట్టినాం. బాబాయ్, ఇక్కడ బాబాయ్ దోశలు అంటే చాలా ఫేమస్ అని విన్నాను. అంటే మన బాబాయ్ దోశలో ఎన్ని వెరైటీ దోశలు ఉంటాయి? అంటే మా దగ్గర సాదా దోశ తినే బాగుంటుంది, ఏ దోశ తిన్నా కానీ బాగుంటుంది. ఎగ్ దోశ ఉంటుంది, నెయ్యి దోశ ఉంటుంది, కాజు దోశ ఉంటుంది. ఇట్లా వెరైటీస్ ఏ వెరైటీ అయినా కానీ మాకు టేస్ట్గా ఉంటుంది మా దగ్గర. ఎందుకంటే మేము ట్రెడిషనల్, అంటే పూర్వం ఎట్లా చేస్తారో మనం పూర్వం అంటే ఇప్పుడు మనం గ్రైండర్ లేని టైంలో ఎట్లా చేస్తామో అట్లా చేస్తాం. వీళ్ళు అంటే పొడి కొట్టిస్తాం. అప్పుడు పొడి కొడుతున్నారు, మీకు పౌడర్ కొట్టి కలుపుతారు. పూర్వం మీకు తెలుసునో లేదో, దంచి జల్లి పట్టి, మీకు ఐడియా ఉండదు, మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు. జల్లి పట్టి అంతా కలుపుతారు. మీకు పెద్దోళ్ళకి తెలిసింటుంది, కావాలంటే మీరు పెద్దోళ్ళని అడగండి. ఆ టైప్లో చేస్తాం. అంటే మీరు పూర్వకాలంలో ఇప్పుడు ఆ టైప్లో చేస్తాం కాబట్టి ఇది బాగుంటుంది. మాకు కావాలంటే మీరు కూడా తిని చూడండి, తెలుస్తుంది దీని టేస్ట్. ఓకేనా బాబాయ్, మీరు చెప్తుంటే నాకు తినాలనిపిస్తుంది. నా కోసం ఒక మంచి నెయ్యి దోశ వేయరా? ఓకే అమ్మా, ఒక మినిట్ కూర్చోండి, చేస్తాం. ఏ దోశ కావాలని వేస్తాం. నీళ్ళు వేసమంటారా? ఓకే బాబాయ్. బాబాయ్, ఎంతసేపు బాబాయ్? ఇప్పుడైతే మన దగ్గరికి బాబాయ్ దోశ వచ్చేసింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. నేను చెప్పా కదా బాబాయ్ దోశ బాగుంటుందని. చాలా చాలా బాగుంది. నెయ్యి దోశ చాలా ఫేమస్ అని చెప్పారు కదా, ఒకసారి వచ్చి మీరు కూడా టేస్ట్ చేయండి. దోశ అయితే సూపర్ ఉంది. దోశ అయితే సూపర్ ఉంది. అడ్రస్ వచ్చేసి మున్సిపల్ ఆఫీస్ రోడ్. అందరూ వచ్చి తప్పక ట్రై చేయండి. దోశ అయితే చాలా చాలా బాగుంది బాబాయ్. అసలు నా దోశ విషయం అయితే చెప్పాల్సిన పనే లేదు. చాలా అంటే చాలా బాగుంది. నాకు దోశ చాలా చాలా బాగుంది. మీరు నాకు దోశ వేసి పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ మీకు. బాబాయ్, మీరు రోజుకు ఎంత సంపాదిస్తారు? ఎంత? మా మామూలుగా ఏదో
మాకు సరిపోయినంత ఉంటుంది. అంతే పోయి 500 600 ఫుల్. 2 ఉన్నారు వాళ్ళు, నా 3 పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ అంతే. బాబాయ్ మన దోశ గురించి వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలమ్మా, కొంతమంది బోర్డు చూసి ఎనికిపోతారు. బోర్డులో 40 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది అని. క్వాలిటీ తిన్నాక చెప్తారు వాళ్ళు. తిన్నాక బాబాయ్ బాగుంది, మంచిది అని చెప్తారు. ట్రెడిషనల్ ఎట్లా సాంప్రదాయబద్ధంగా చేస్తాం, అందువల్ల చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారు, దంచి పౌడర్ చేసి జల్లి పట్టి ఇది మామూలుగా రుబ్బి చేసేవాళ్ళు. ఆ ప్రాసెస్తోనే మేము చేస్తాం, అందువల్ల స్మూత్గా టేస్ట్గా ఉంటుంది. అంత చెనిక్కాయ చట్నీ కూడా అంతే, మా ట్రెడిషనల్లే. మన ఇంట్లో మీ అమ్మమ్మని అడగండి ఎట్లా చేస్తారు చెనిక్కాయ చట్నీ, అదే మాదిరి మేము చేస్తాం. అంతే, ఏం లేదు, ఏ సీక్రెట్ లేదు. మన అమ్మమ్మని అడిగితే అదే చేస్తాం అంతే. ఇప్పుడు అంతా మిక్సీలు, గ్రైండర్లు, మిషన్లు, అది అయిపోయింది అంతే. ఓకే బాబాయ్, చాలా చాలా థ్యాంక్ యూ బాబాయ్. బాయ్. చూసారు కదా మన బాబాయ్ దోశ. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.